ఓసారి ఒక స్వామీజీ వాళ్ళ శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ఇద్దరు మనుషులు మామిడి తోటలోకి వెళ్ళారట. వెళ్ళి ఒక అతనేమో ఆ మామిడి చెట్లు ఎంత బాగున్నాయి, ఎన్నున్నాయి, ఏంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నాడట. రెండవ వాడేమో ఆ చెట్టుకున్న ఒక పండుని చూసి చక్కగా ఆ పండు చాలా బాగుంది, నాకు ఇస్తావా, నేను తింటాను అని అడిగి తీసుకుని చక్కగా దాన్ని ఒక చోట కూర్చొని తింటూ ఆనందపడుతూ ఉన్నాడట. అయితే ఈ ఇద్దరిలో కూడా ఎవరు సమయాన్ని ఉపయోగించుకున్నారు? మరి ఈ వ్యర్థమైన సంభాషణలు చేస్తూ మొదటివాడు చెట్లెన్ని ఉన్నాయి, ఆకులు ఎలా ఉన్నాయి అనుకుంటూ కాలాన్ని వ్యర్థం చేసుకున్నాడు. అదే మామిడి తోటకు వెళ్ళిన ప్రయోజనము ఆ మామిడి పండును తిని దాని యొక్క రుచిని ఆస్వాదించి ఆనందపడ్డాడు ఇంకొక వ్యక్తి. కాబట్టి ఆ రెండవ వ్యక్తిలాగా మనము ఎక్కడికి వెళ్ళినా దానిలో ఉన్న ఆనందాన్ని స్వీకరించి ఆనందపడాలి, ఆ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి.